ప్రతినిధి రఫీ గారు, ఇద్దరికి నమస్కారం. ముందుగా దుర్గా కుమార్ గారు, గతంలో మనం చాలాసార్లు దీనికి సంబంధించి మాట్లాడుకున్నాం, విజయసాయి రెడ్డి అంశానికి సంబంధించి. కానీ చాలా కీలకం, నాకేం తెలియదని ఆయన చెప్తున్నప్పటికీ కూడా 2 సార్లు ఈ పాలసీ రూపకల్పన వీళ్ళ నివాసంలోనే జరిగింది మీటింగులు. మళ్ళీ అయినా కానీ నాకేం తెలియదని చెప్తున్నారు ఆయన. ఎట్లా ఇది? ఇప్పుడు పవన్ గారు సార్, ఇది అసలు యాక్చువల్ గా కీ అంటే టోన్ సెట్ చేసిందే విజయసాయి రెడ్డి గారండి. నేను విజిల్ బ్లోయర్ గా ఉంటాను, అడిగిందంతా చెప్తానన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. విజిల్ బ్లోయర్ గా ఉండే మాట కరెక్టే, కానీ ఈ టోన్ సెట్ చేసింది ఆయన కన్వీనర్. అంటే ఆయన నాయకత్వంలో, ఆయన అధ్యక్షతన ఈ 2 సార్లు ఆయన సొంత నివాసాల్లో, విజయవాడలో ఒకసారి, హైదరాబాద్ లో ఒకసారి ఈ పాలసీ నిర్ణయం, మద్యం పాలసీ నిర్ణయించడానికి సమావేశం జరిగిందండి. అందులో ఎవరు కూడా అర్హులైనటువంటి వ్యక్తులు కాదు, చట్టసభల సభ్యులు కాదు, లేకపోతే ఆ మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రి ఉన్నతాధికారులు కూడా ఎవరు లేరు. కేవలం ఈయన చెప్పాడు, విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు కోటరీ సభ్యులు, ఆయన ప్రైవేటు సైన్యం, వాళ్ళు మాత్రమే సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వీళ్ళకి ఆదేశాలు ఏంటంటే, ఈ మద్యం విధానం అనేది పాత విధానాన్ని పూర్తిగా తీసేయండి, ఆ సాఫ్ట్వేర్ మొత్తం తీసేయాలి, కొత్త విధానాన్ని రూపకల్పన చేయాలి, ఇదంతా కూడా అనధికారికంగా జరగాలి. రెండోది, ఎక్కడ కూడా ఆన్లైన్ లో సేల్స్ ఉండకూడదు, అలాగే పాత బ్రాండ్లు ఏమీ ఉండకూడదు, మద్యం మనమే తయారు చేస్తాం, మనకు సంబంధించిన వాళ్ళని డిస్టిలరీ అధినేతలుగా ఉంచుతాము, వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది మనమే అమ్ముతాము ప్రభుత్వం తరఫున, టెంపరీగా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని. అంటే ఇది ఒక ఆఫ్రికాలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందండి. అక్కడ కూడా రాయలసీమ వాళ్ళే ఇలాంటి అక్రమ మద్యం విధానాన్ని నడుపుతారు. సేమ్ అదే దాన్ని రిప్లికాని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారు. ఒకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రధానమంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే, ఇది రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడండి. అంటే అంత వాల్యూమ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయింది ఇందులో. ఇది పూర్తిగా అనధికారికంగా చేయటానికి కావలసినటువంటి రూపురేఖల్ని ఇదంతా మనం చాలా సార్లు మీరు కూడా చెప్పారు, మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు ఈడీ విజయసాయి రెడ్డి గారిని పిలిచింది, ఏం జరగబోతోంది? ఆయన మరి గతంలో కూడా చెప్పారు, నేను విజిల్ బ్లోయర్, ఏడు అడిగినా చెప్తానని. మరి చెప్పే అవకాశం ఉందా? ఉంటుందండి. ఇప్పుడు సిఐడి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తంగా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు ఒకటి. రెండోది, ఈయన కూడా చెప్పాడు కాబట్టి, తర్వాత ఈయనకి గతంలో కొంత అనుభవం ఏంటంటే, మనీ లాండరింగ్ లో గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకో విషయంలో కూడా ఈయనకి బాగా అనుభవం ఉంది కాబట్టి, ఈ విదేశాలకు వెళ్ళి వీళ్ళు స్టీల్ ఫ్యాక్టరీలు ఆఫ్రికాలో కూడా పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. తర్వాత మీరు అన్నట్టు దుబాయ్ లాంటి దేశాలకు తీసుకెళ్లారు డబ్బు. ఇప్పుడు గతంలో ఇక్కడ తమిళనాడులో జరిగిన 1000 కోట్లు, లేకపోతే ఢిల్లీలో జరిగిన 100 కోట్ల కుంభకోణాన్నే ఈడీ టేకప్ చేసింది. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల పాటు ఇంత భారీగా జరిగిన కుంభకోణంలో విదేశాలకి వెళ్ళింది అనే ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఈడీ ఎంటర్ అయిందండి. అప్పటి వరకు సిఐడి దృష్టిలో సిఐడి వాళ్ళు మాత్రమే విచారణ చేశారు. ఇప్పుడు విదేశాలకు పంపటంలో ఏమేమి, ఎలా ప్రవర్తించారు, వీళ్ళు ఎలా పంపగలిగారు, వీళ్ళ రూట్స్ ఎలా ఉన్నాయి, ఎంత అమౌంట్ వెళ్ళింది, ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు అంతిమ లబ్ధారు, ఇప్పుడు ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఈ విధానం రూపకల్పన చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. మమ్మల్ని పిలిపించి, ఇగో ఫలానా వాళ్ళు మీరే కూర్చొని నిర్ణయించమన్నారు, ఆ మేరకు నేను నిర్వహించాను 2 సార్లు కూడా ఆయనే ఒప్పుకున్నాడు. కాబట్టి ఎంత వెళ్ళింది, తర్వాత ఎంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జరిగింది, ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు ఒకటి. తర్వాత ఈ బేవరేజెస్ డిస్టిలరీస్ వీళ్ళు ఎంతెంత ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, అక్కడ ఎంత మార్జిన్స్ మిగిలి, తర్వాత రెగ్యులర్ బ్రాండ్స్ ని విత్డ్రా చేయటంలో కారణం ఏంటి, ఇలాంటి సాంకేతికమైన అంశాలు. తర్వాత ఎంత పరిమాణంలో ఈ లంచం అవినీతి జరిగిందనేది విజయసాయి రెడ్డి లాంటి ఆడిటర్, తర్వాత రూపకర్త కాబట్టి ఆయన చెప్పగలుగుతాడండి. అందులో ఇంకోటి, ఆయన కూడా చెప్తున్నాడు, నేను విజిల్ బ్లోయర్ గా ఉంటాను, ఫలానా వాళ్ళు అన్నాడు. కానీ ఆయన పాత్ర లేదు అనుకునే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే ఆయన ఇంట్లో జరిగి ఆయన దీని అంతటిని సెట్ చేసినప్పుడు అసలు ఆర్కిటెక్టే ఆయన. మరి ఆ విధంగా చెప్పడాన్ని ఎట్లా చూడాలి? ఏంటి అసలు నేను అప్రూవర్ గా మారుతాను అని అనకపోయినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి హింట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. కానీ ఏంటి దానివల్ల ఆంతర్యం ఏంటి? అది నేను ఆర్కిటెక్ట్ అతనే అనేది ఆయనే చెప్పాడు కదండి, ఎవరో చెప్పక్కర్లేదు.
తను ఇంటి దగ్గర తను నాయకత్వంలోనే వీళ్ళందరూ కూర్చుని రూపకల్పన చేశారు. అందులో ఇతను ఆడిటర్ కాబట్టి ఈ 5 సంవత్సరాల పాటు ఇంత పెద్ద బిజినెస్ ని నిర్వహించడం అంటే చిన్న విషయం కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అంటాడు చూడండి, నేను మంచి పని చేస్తే మీరు సన్మానించరా అని. ఇగో ఇంత పెద్ద కుంభకోణాన్ని గప్చుప్ గా జరిపినందుకు కూడా Right, జగన్మోహన్ sir. రెడ్డి Okay. కూడా అభినందించాల్సిన Right. పరిస్థితే ఉంటదండి. రైట్ రఫీ ఎందుకంటే గారు నమస్కారం. జాతీయ స్థాయిలో రైట్ సార్ ఇంత రఫీ గారు. కుంభకోణం ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు పవన్ గారు. అవును రఫీ గారు నమస్కారం. ఏం జరగబోతోంది? ఈడీ అయితే ప్రస్తుతం విజయసాయి రెడ్డి గారిని పిలిచింది. మరి ఆయన గతంలో చెప్పారు, నేను ఏదడిగినా చెప్పేస్తాను. సో ఇప్పుడే సగం బట్టల వరకు విప్పించాను, నేను దీనికి సంబంధించి పూర్తిగా బట్టలు ఉడదీపిచ్చే పరిస్థితి చేస్తాను లిక్కర్ దొంగలకు అనే విధంగా ఆయన మాట్లాడారు. గతంలో ఇట్లాగే చెప్పారు వచ్చి. సో ఏం జరగబోతోంది ఇప్పుడు? మరి ఆయన ఈడీ అయితే పిలిచింది. నిజంగా చెప్పాలంటే ఆయన గతంలో కూడా మనం మనీ లాండరింగ్ ఇట్లాంటి కేసులు సిబిఐ